అంతేనా? అంతే. సరే చలో. అంటే యాక్చువల్లీ తెలుగు ఇట్లనే మాట్లాడతాను నేను చిన్నప్పటి నుంచి కూడా, మర్చిపోలేదు. చూస్తున్నారా గాయ్స్? హాయ్ 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 హాయ్. 1980s మిలిటరీ హోటల్. 1980s మిలిటరీ హోటల్ దగ్గరికి వచ్చేసాం. బాగానే ఉంది బయట నుంచి. బయట నుంచి బాగుంది. దొరికిందా? లేదు. అవునా? నేను గట్టిగా ఉందా? ఇలా 1980s మిలిటరీ హోటల్కి వచ్చేసినాం మనం. మీరు గింబల్ని హ్యాండిల్ చేయగలుగుతారా మంజు? మళ్ళా చలో లెట్స్ గో. నేను మిమ్మల్ని చూపిస్తాను. ఎస్. సో అందరికి, మీ వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. హలో. ఒక ఉమ్మ ఇవ్వండి. వెల్కమ్ టు డాక్టర్ ఫిట్ ట్యూబ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ గో. వెళ్ళి ఇప్పుడు మంచిగా తినేసి వచ్చేద్దాం. ఎస్. సో డాక్టర్ గారు ఫుడ్ ఏం తింటారో చూడాలి, ఎందుకంటే డాక్టర్ గారు కూడా చికెన్ తప్ప ఇంకేం తింటారంట. పోయోటేరియన్. సో చూడండి, కనీసం చెప్పలేదు, వైట్ అండ్ వైట్ వేసుకొని ఇలా వచ్చారు. లేదు, ఎడిటింగ్లో ఇదంతా ఉంచుతారు కదా, ఎడిటింగ్లో. లేదు, నేనే తీయాలి. హాయ్, వెల్కమ్ టు 1980s మిలిటరీ హోటల్ డాక్టర్ గారు. సో చూడండి, బట్ చాలా చాలా బాగుంటుంది. ఆన్ చేస్తారు చూసారా? పాపం ఇతనికి ఏసీ లేకపోవడం వల్ల జస్ట్ 1 మినిట్ కూడా కాలేదు, ఏసీ అంటున్నారు. సరే మీరు కూర్చోండి. జస్ట్ ఇది ఓన్లీ ఫార్మాలిటీ అండి, వంట. ఓకే గాయ్స్, సో ఫైనలీ 1980sకి వచ్చేసినాం. ఐ థింక్ మనం ఇక్కడ ఏమన్నా ఫ్యాన్ ఆన్లో ఉందా? ఈ సౌండ్ ఏంటి మంజు? బయట ఐ థింక్ బయట నుంచి వస్తున్నట్టు. ఎందుకు అలా చూస్తారు? మీరు అక్కడ కూర్చుంటే అందరు మిమ్మల్ని చూస్తారు, మళ్ళీ మీరు ఇటు వస్తే బెటర్ ఏమో. మంజు హాయ్ 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 హాయ్, నేను వచ్చేసాను లైవ్లోకి. అసలు ఇంత సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు నాయిస్ కట్ చేస్తారా? లేదు, డీనాయిస్ చేయలేము దీన్ని. ఇంత సౌండ్ ఎక్కడ ఇక్కడ నుంచి మంచి వీడియో షూట్ చేయండి, తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఓకే, విల్ సీ. మెనూ ఓపెన్ చేస్తున్నా. 1980s మెనూస్లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే. ఓ, ఇది 3 బ్రాంచెస్ ఉన్నాయా? ఎస్, కాజాగూడ, సైనిక్. 3 బ్రాంచెస్ లాంచ్కి నేను వెళ్ళాను తెలుసా? 3 బ్రాంచెస్ లాంచ్. ఓకే, కూల్. ఇది ఒకసారి మీరు పట్టుకోండి, నేను దీని ఎగ్జిస్టెన్స్ చూస్తాను. స్మైల్. ఎన్నిసార్లు స్మైల్ చేస్తారు? సో ఇతను సర్చ్ చేస్తూనే ఉన్నారు, ఏంటో పాపం. వీడిని కూడా మనం ఎందుకు ప్రమోషన్ చేయాలి? డాక్టర్ గారు, మీరు ఎప్పుడైనా మీ వాలెట్ టూర్ కానీ, మీ కార్ టూర్ కానీ ఏమైనా చేశారా? కార్ టూర్ అడుగుతున్నారు, నా టెస్లా కార్ చేయమని. నేను చేయలేదు ఇప్పటిదాకా. మీ వాలెట్ నా వాలెటా? ఓకే, వాలెట్లో ఏముంది? చూడండి, కార్డ్స్ ఉన్నాయి. అంతేనా? యా, కొన్ని పర్సనల్ థింగ్స్ ఉంటాయి, అది నేనే. ఇది వరల్డ్ పాస్. సో మనం వరల్డ్లో ఏ హోటల్కి పోయినా 10 to 15%, సమ్టైమ్స్ 20% డిస్కౌంట్ వస్తుంది. ఐ పెయిడ్ 7 lakhs ఫర్ అ మెంబర్షిప్. ఆ మెంబర్షిప్ 7 lakhs పే చేసినప్పుడు ఈ వరల్డ్ పాస్ కార్డ్ ఇచ్చారు. ఇవి 2 కార్డ్స్. ఇది నేనే చిన్నప్పుడు, అది నా బ్యాంక్ డెబిట్ కార్డ్. అగైన్ ఐమ్ హైడింగ్ మై నేమ్. ఇది సాఫైర్ కార్డ్. ఇందులో ఏం హైడ్ చేయాలి? ఓకే, నా టెక్సస్ డ్రైవర్స్ లైసెన్స్. ఏమైనా సీక్రెట్స్ కనిపిస్తే భయపడుతున్నా. ఇందులో ఏం లేదు, షేక్. సో కార్డ్స్ కదా, ఇంకా లోపల ఏమైనా ఫొటోస్ ఎవరివైనా ఉన్నాయేమో అని చూద్దామని మేము వెయిట్ చేస్తున్నాం.
ఇది ఒక కార్డ్. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇక్కడ చిన్న హింట్ ఇచ్చారు. నేను పిక్చర్స్ని క్యారీ చేయను అంటే పిక్స్ ఉన్నాయన్నమాట. అంతేనా? ఫొటోస్ ఉన్నాయన్నమాట. మళ్ళీ అడగండి అంతేనా అని. అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే ఒక లెమన్ చికెన్, సారీ వీలైతే ఒక లెమన్ చికెన్, కుదిరితే ఇక్కడ ఏం స్పెషల్ ఉంది? మీ ఫేవరెట్ కుండజున్ను ఉంటుంది ఇక్కడ. కుండజున్ను వీలైతే ఒక లెమన్ చికెన్, కుదిరితే కుండజున్ను. డన్ డన్. ఓకే, లెట్స్ ఆర్డర్ సంథింగ్ ఫస్ట్. నా వాలెట్ ఆర్ ఫినిష్ అయిపోయింది. ఏం లేదు, బంచ్ ఆఫ్ కార్డ్స్. ఇది లూయి విటాన్ కార్డ్ హోల్డర్. ఇక్కడ ఇండియాలో నా కార్డ్ చాలు. సరే చలో, లెట్స్ ఆర్డర్ సంథింగ్. అది కట్ చేసేయండి. సరే నేను ప్లే చేస్తా, మీరు ఆర్డర్ చేయండి. ఇక్కడ ఏం స్పెషల్ ఉంది? షుడ్ బి ఆస్క్ హిమ్ ఇన్స్టెడ్. నాకు ఏం స్పెషల్ ఉంది అని. ఎక్స్క్యూజ్ మీ. ఇది మీకు ప్రాన్స్ ఉన్నాయి, తందూరి ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు స్పెషల్. ఓన్లీ చికెన్ తింటాం. చికెన్ అయితే మీకు క్రిస్పీ చికెన్ ఇక్కడ స్పెషల్ మేడం. మీకు కేఎఫ్సీ స్టైల్ వచ్చి 5 పీసెస్ వస్తాయి. కేఎఫ్సీ స్టైల్ ఎందుకు? మీ స్టైల్లో ఏది బెస్ట్ చెప్పండి. అంటే మీకు పెప్పర్ చికెన్ బోన్లెస్ బాగుంటుంది సార్. ఓకే, నేను చెప్పాను పెప్పర్ చికెన్ బాగుంటుందని. ఒక పెప్పర్ చికెన్ బోన్లెస్. ఇంకా చికెన్లో బెంగళూరు 65, కాజు చికెన్ పకోడీ. ఇప్పుడు నెక్స్ట్ మీరు చెప్పండి. పెప్పర్ చికెన్ అది నేను చెప్పినా కదా. నాదే మీరు చెప్పారు. ఓకే, నెక్స్ట్ మీరు చెప్పండి. ఇంకేంది మీకు నచ్చింది ఒకటి తీసుకోండి అండి. మెయిన్ కోర్స్ అయితే మీకు మటన్ పలావ్ బాగుంటుంది సార్. చికెన్ మటన్ తినం, చికెన్ ఓన్లీ చికెన్. చికెన్ 5 పీస్ బిర్యానీ అంటే చిట్టు ముత్యాలు చికెన్ పలావ్. అది గలీజ్గా ఉంటుందని నిన్న. చిట్టి ముత్యాలు చికెన్ పులావ్ ఇక్కడ అని కాదు, ఇన్ జనరల్ నా ప్యాలెట్కి కాదు. అదే ట్రై చేద్దామంటే ట్రై చేద్దాం. నేను ట్రై చేయలేదు, జస్ట్ విన్నా అంతే. నేను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు. నేను కూడా రిస్క్ చేయాలనుకోవట్లేదు. రిస్క్ చేద్దాం, ఆర్డర్ చేద్దాం. బాగాలేకుంటే మనం ఫిక్స్ అవుదాం. ఓకే, ఆ చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ ఒకటి చెప్పండి. బాగాలేకుంటే ఈరోజు నుంచి ఫిక్స్ అవుతాం. అది బాగాలేదు, ఇంకా మాకు నచ్చలేదు అని. మీకు చిట్టు ముత్యాలు రైట్ వచ్చి అది మీకు ఎలా వస్తుంది అంటే పలావ్ టైప్ వచ్చి స్పైసీ వస్తుంది. పలావ్ టైప్ వచ్చి స్పైసీ వస్తుంది. మీకు 5 పీస్ బిర్యానీ అయితే ప్లెయిన్ బర్గర్ రైస్ వచ్చి చికెన్ ఫ్రై వస్తుంది. 2 కాంబినేషన్ బాగుంటుంది. 5 పీస్ బిర్యానీ అయితే ఫ్రై పీస్ బిర్యానీ సజెస్ట్ చేస్తున్నారా? ఇన్ షార్ట్ అంతేనా? ఓకే, అదే తీసుకోండి. అయితే నాకు టేస్ట్ ఉందండి. ఉందండి. లేకుంటే ఇది చెప్దామా, రాగి ముద్ద విత్ సంథింగ్. ఐ లవ్ రాగి ముద్ద. యా, నాకు రాయలసీమతో బాగా ఇంటెన్స్ టచ్ ఉంది. చెప్పండి మరి. రాగి ముద్దతో ఏం బాగుంటుంది? చికెన్ కర్రీ. ఓకే, చికెన్ కర్రీ, రాగి ముద్ద, ఇందాక మనం చెప్పుకున్న బిర్యానీ, పెప్పర్ చికెన్ బోన్లెస్, అంతే కదా? అంత తినేస్తామా? చూడండి నన్ను. చికెన్ కర్రీ ట్రస్ట్ మీ. నేను మంచిగా ఇలా కనిపిస్తాను కానీ ఇంతకన్నా ఎక్కువ తినలేను నేను. మళ్ళీ చెప్పండి. నేను మనిషిని ఇలా కనిపిస్తాను కానీ ఇంతకన్నా ఎక్కువ తినలేను నేను. నేను మనిషిని ఇంత కనిపిస్తా కానీ ఇంత తింటా. అంటే నాకు యాపెటైట్ ఎక్కువ. చూద్దాం ఎంతవరకు తినగలుగుతామో చూద్దాం. సరే, ఓకే చలో, కొద్దిసేపు బ్రేక్ తీసుకొని విల్ హ్యావ్ సమ్ క్వాలిటీ టైం. దాని తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే మళ్ళీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, లెట్స్ గో విత్ ఫుడ్ నౌ. టేస్ట్ చేసిన తర్వాత Okay. టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది? దీన్ని ఎగ్జాక్ట్లీ సర్కిల్లో కట్ చేశారు కదా. అండ్ ఇది రెగ్యులర్ మనం చిన్నప్పుడు చూసే ఇలాంటి ప్లేట్స్ అలా క్రియేట్ చేశారా 1980s కోసం? ఇప్పుడు ఇలాంటి వాడడం కదా యూజువల్లీ. భీమవరంలో చెరువుస్ ఉంటాయి కాబట్టి క్రాబ్స్ ఎక్కువ పాపులర్ అంట అక్కడ. మీ పేరు? అంజియా? అంజియా? అజయ్ వర్మ. ఓకే, అజయ్ వర్మ వాళ్ళ ఊర్లో చెరువుస్ ఎక్కువ ఉంటాయి. చెరువుస్ అంతా దట్స్ ఓకే, విల్ కాల్ ఇట్ ఆఫ్. సరే, దాని రీప్లేస్మెంట్ ఏమన్నా చెప్పండి. ఓకే ఓకే, అయితే విల్ హోల్డ్ ఆన్ చికెన్ కర్రీ నా. అదే ఒకవేళ సరిపోకుంటే అప్పుడు చెప్దాం. మనం ఏం అడిగినా అజయ్ సోల్డ్ అవుట్ అని చెప్తున్నాడు. నల్లగండ్ల और సైనిక్పురి. అభిషేక్ గారు రావట్లేదు. కంప్లైంట్ ఇవ్వండి. ఇదేంటి చికెన్
ప్రాన్స్ చికెన్ నేను ఇప్పుడు పెప్పర్ చికెన్ తింటున్నాను. పెప్పర్ చికెన్ యాక్చువల్గా బాగానే 1980s బాగుంటుందండి. కొద్దిగా సాల్టీ ఉంది. అవునా? మీకు మీరు లెమన్ వేసుకుంటారా? వైనా? యా వేయండి. ఇది లైన్. థ్యాంక్ యూ మంజు. వెల్కమ్ వెల్కమ్. చాలు చాలు. ఇప్పుడు సాల్ట్ ఉంటే పోతుంది. ఓకే. చూడండి కావాలంటే 1980sలో చాలా స్పైసీగా ఉంటుంది. అంటే నాకు స్పైసీ, నేను చాలా స్పైసీ తక్కువ తింటాను. 365 days కర్డ్ రైస్ తినమంటే 365 days 365 days కర్డ్ రైస్ తింటారా? 365 days మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ కర్డ్ రైస్ తినమంటే కర్డ్ రైస్ తింటాను. అలానే డైరీ మిల్క్ చాక్లెట్స్ తినమన్నా తింటాను. ఈ రెండు. నాకు తెలిసి మన వాయిసెస్ అంత బాగా వినపడవు ఈ సౌండ్ వల్ల. 300 చాలా ఎక్కువ దగ్గరకు వచ్చాయి. 365 days చాక్లెట్స్ అండ్ కర్డ్ రైస్ తింటారంట 3 times a day. అంతే కదా? డన్. ఏం బిర్యానీ ఇది? ఫ్రైడ్ పీస్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ. అయ్యో రైతా ఏంటి? మీరు కొంచెం తలేసి ఇచ్చారు కదా, నాకు ఇంకొంచెం కావాలి. నాకు కూడా సరిపోదు. చికెన్ కర్రీ కూడా చెప్పేద్దాం. ఈజీగా సరిపోతుంది. చికెన్ కర్రీ చేయడానికి ఎంత టైం పడుతుంది? రెడీ ఉంటుందా? ఓకే. ఇది సరిపోకుండా అప్పుడు తీసుకున్నాం. సర్వ్ చేయండి మంజు. నో. చాలా ఉంటే దగ్గర నుంచి వస్తుంది. అసలు వైట్ రైస్ నాకు కర్రీ అనిపించేసా తెలుసా. చూడు ఎంత అది అవుట్ఫిట్ కాస్ట్? 6000. మనోడి దాంట్లో వేసేద్దాం. ఇదేంటి ఫ్రైడ్ పీసెసా? ఫ్రై పీస్. ఓకే. చికెన్ కర్రీ కూడా చికెన్ కర్రీ విత్ నాన్సా? పరోటా ఉందా? పరోటా. పరోటా విత్ చికెన్ కర్రీ చెప్పమంటారు. అది చెప్పండి. ఓకే. అందులో ఎక్స్ట్రా చికెన్ చెప్పండి. విల్ పే మోర్. ఎక్స్ట్రా చికెన్ చెప్పండి. పరోటాను కూడా ఓకేగా చేస్తున్నాడంటే అంత రేంజ్ లేనట్టు, అంత మ్యాటర్ లేనట్టు. అంత చిన్నగా చేశారంట. మనం ఒక చికెన్ బిర్యానీ చెప్పుకున్నాం, ఒక స్టార్టర్ చెప్పుకున్నాం, అండ్ దెన్ మెయిన్ కోర్స్లో ఇంకొక చికెన్ కర్రీ విత్ పరోటాస్ చెప్పుకున్నాం. మంజు హార్డ్లీ నేను తిన్న దాంట్లో ఒక 1/4 కూడా తినలేదు. ఆర్ 1/4 తిని ఉంటారా? 1/4 తిన్నావుగా మంజు? హాఫ్ ఎక్కడ? నో వే హాఫ్. పక్కా తింటే ఒక 1/4 తిని ఉంటారు, అంతకు మించి తినలేదు. అలా చెప్పిన నమ్మలేదు. చికెన్ స్టార్టర్ ఒక 40 మీరు 60 నేను. చికెన్ బిర్యానీ అంతే 40-60 అంతే. ఆర్ 30-70. శుభ్రంగా ఉమ్మేస్తాను. బిర్యానీ మాత్రం మొత్తం నేనే ఆల్మోస్ట్. చికెన్ కర్రీ అయితే నేనే ఇస్తున్నాను. నేను 50% తిన్నాను, డాక్టర్ 50% అంతే. సరే ఓకే గైస్. సో ఫైనల్గా మేము బిర్యానీ తినేసాం. నాకైతే నచ్చింది, కానీ డాక్టర్ గారికి అస్సలు నచ్చలేదు. కానీ డాక్టర్ గారికి నచ్చిందంతా ఏంటో తెలుసా? ఓన్లీ జున్ను. జున్ను అండ్ ఇది నచ్చింది, మౌత్ ఫ్రెషనర్. అంతే. సో ఓవరాల్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకో ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం. డిఎల్ఎఫ్కి పోదామా? ఫ్రెండ్ కలవడానికి పోదామా? ఆ డిఎల్ఎఫ్ వెళ్ళి ఫ్రెండ్ పోయి వాడికి ఛాయ్ తీసుకొని వెళ్దాం. ఓకే గైస్, ఓవరాల్ ఫుడ్ నాకు ఓన్లీ 5.5, 6 over 10 లాగా నచ్చింది. మీకు? మీటు అంటే బేసిక్గా నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ 1980sలో ఇష్టం కాబట్టి ఓకే నేను 6 ఇస్తాను రేటింగ్. డాక్టర్ గారు మాత్రం 5.5 ఇస్తున్నారు. బాయ్. Signing off from this beautiful place with this beautiful lady. See you in another vlog. Thank you. సో చూసారా, తిను కూడా ఛానల్ని ఫాలో అవుతారంట. సో ఇష్టమంట. సో అందుకని ఇటువంటి ఫోటో తీసుకుంటున్నారు. ఇటు తీస్తాం, నాకు ఇవ్వండి.
సర్వం నీకేలే చూసేవో కాల్చేవో. ఈ రీల్ చేద్దామా, ఈ సాంగ్ చేద్దామా రీల్గా? నాకు ఈ సాంగ్ కానీ మీకేం లేదుగా అందులో. మీరు అక్కడ ఏం చేస్తున్నారు? షూట్ చేస్తాం, మీరు నోటీస్ చేయలేదా? ఓకే గాయస్, ఇప్పుడే మేము బాగా గట్టిగా తిని, తనేం తినలేదు యాక్చువల్లీ, తను తిన్నా అని ఫీల్ అవుతుంది. బట్ ఐ థింక్ హార్డ్లీ ఒక 1/4 తినింది, నేను ఒక 3/4 నేనే తినేసిన. వీ ఆర్డర్డ్ సమ్ బ్లాక్ పెప్పర్ చికెన్, ఒక బిర్యానీ అండ్ దెన్ వాట్ చికెన్ కర్రీ విత్ పరోటాస్, అంతా నేనే తిన్నా, మొత్తం కంప్లీట్ చేసిన. పువర్ గర్ల్, ఏం తినలేదు తను. మిమ్మల్ని అంటున్నా పువర్ గర్ల్, ఏమైంది? కాదు, నేను అంత తింటాను ఎక్స్పెక్ట్ చేశారా నన్ను చూసి? ఇతను అలా అంటున్నారు కానీ ఎక్కువ ఏం తినలేదు. అవునా? చాలా 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 కొంచెం. మీరు ఒకసారి 1980స్కి వెళ్ళండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎంత బౌల్లో ఇస్తారో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఒక అల్యూమినియం పాట్లో ఇచ్చిండు వాడు మొత్తం, చాలా కొంచెం చాలా స్మాల్ పాట్ అది. ఓకే ఫైన్, బట్ నేనైతే మంచిగానే తిన్నా. ఐమ్ ఫుల్, ఐమ్ కైండ్ ఆఫ్ ఫుల్. ఫుల్గా కుమ్మేసా, ఫుల్. ఓకే ఓకే, మళ్ళీ కలుద్దాం. డిఎల్ఎఫ్లో కలుద్దాం. డిఎల్ఎఫ్ పోతున్నాం, ఒక చిన్న ఛాయ్ తీసుకుందామని. మేము ఒక ఛాయ్ తాగేసి ఫ్రెండ్కి కూడా ఒక ఛాయ్ తీసుకొని విల్ గో టు హిస్ ప్లేస్. వాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, డ్యూటీలో ఉన్నాడు, డాక్టర్ దినేష్. యూ మస్ట్ బి నోయింగ్, లాస్ట్ వ్లాగ్లో వాడి వాయిస్ వినపడుతుంది కదా. వాడికి వెళ్ళి జస్ట్ ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చి, అస్సలు చూపించదలుచుకోలేదు ఎందుకంటే చూపిస్తే వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది, అందుకు చూపించట్లేదు. సీరియస్లీ మేము యాక్చువల్గా ఒక వ్లాగ్ షూట్ చేసాం అన్నమాట. అదొక 1 డే ఎయిర్ అయింది కూడా, 22,000 వ్యూస్ వచ్చినాయి దానికి. వాడు ఇంకా నన్ను వచ్చి కొద్దిసేపు అడుక్కున్నాడు, కొద్దిసేపు నెత్తి మీద కూర్చొని బెదిరించాడు, లాస్ట్ డిలీట్ చేసాడు. సో ఫైనల్ గా వ్లాగ్ డిలీట్ అయిపోయింది, కానీ ఈ వ్లాగ్ డిలీట్ అవ్వకుండా వస్తుంది. ఓకేనా? ఎస్, ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. లెఫ్టే కదా మ్యాప్స్ లేకుండా నేను డిఎల్ఎఫ్ కి తీసుకొచ్చినా అంటే, లేదు మ్యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ లో ఉంది బట్ వినపడట్లేదు మనకి. వరకు నిజంగానే చూసారు మ్యాప్, నేను ఓన్లీ ఫ్లైఓవర్ ఎక్కుదామా ఎక్కొద్దా అంతవరకే చూసాను, ఒకటే చెక్ చేశారు మళ్ళా, కానీ మ్యాప్ లేకుండానే తీసుకొచ్చారు. ఓ షూట్, ఐ థింక్ అన్ని క్లోజ్డ్ అనుకుంటా మంజు. ఇదేంటి డిఎల్ఎఫ్ వచ్చేసామా? అంతే కదా, ఇది డిఎల్ఎఫ్ కదా, పల్నాడు ఇదంతా డిఎల్ఎఫ్ కదా కదా, ఐ థింక్ సో. నేను బ్యాక్ కెమెరా పెట్టినా, ఇదంతా డిఎల్ఎఫ్ అదే చెప్తున్నా. సో మన రేవంత్ భాయ్ గ్లోరీ మొత్తం తీసేసాడు. ఎందుకని? లేదు, లేకుంటే ఇప్పుడు ఇదంతా ఉండాలి, ఇదంతా ఛాయ్ బండ్లు ఉండాలి ఇక్కడ, రైట్? మీరు ఎప్పుడు వచ్చారు చెప్పండి లాస్ట్? రీసెంట్ గానే వచ్చాను. మరి ఇదంతా ఛాయ్ బండ్ ఉండాలి, ఇక్కడ స్టార్ట్ కొంచెం ముందుకు వెళ్ళండి. యా, మీకు అది ఐడియా ఉంది కదా, తందూరి ఛాయ్, క్లే హండీ తందూరి ఛాయ్, అది అక్కడ మీకు తెలుసా మాదాపూర్ రైబా సొసైటీలో చాలా బాగుంటుంది. అవునా? ఇప్పుడు పోలేం కదా, ఇప్పుడు ఇది తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఓన్లీ తందూరి ఛాయ్ కోసం వచ్చినాం ఫ్రెండ్స్. ఆ తందూరి ఛాయ్ తీసుకొని జంప్ ఫ్రెండ్స్, అంతేనా ఫ్రెండ్స్? అంతే ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. ఇయర్ లో ఫస్ట్ రైన్. ఫస్ట్ రైనా? yes. అవునా? అవును. ఆర్ యు షూర్? 100%. ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసేస్తే బెటర్ అనుకుంటా. నేను షూట్ కూడా చేశాను ఇక్కడ. కోక్ వల్ల కదా ఫేమస్, అదే కదా, అది తెలుసు యాక్చువల్లీ మా మమ్మీని తీసుకొద్దాం అనుకున్నా కోక్కి ముందు. అఫ్ కోర్స్ అదంతా ఉండదులేండి ఇప్పుడు కోక్. ఫేకా? కోక్ ఫేకా? లేదు ట్రూ. ఇదిగోని డాక్టర్ గారు వస్తున్నారు. హాయ్, వెల్కమ్ టు 1980s మిలిటరీ హోటల్ డాక్టర్ గారు. ఇదంతా ఆల్రెడీ అనుకొని వచ్చింది, న్యాచురల్ గా రాలేదు. చూసేవో కాల్చేవో పిల్లాడై వస్తాని అటు తిప్పితే అది పోతుంది, ఇంకా అది మనకు అప్లోడ్కి పనికిరాదు.